తెలంగాణ శాసనసభ ఎథిక్స్ కమిటీ తీరుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో నైతిక విలువలు అనేవి అధికార ప్రతిపక్షాలకు సమానంగా వర్తించాలని, కౌశిక్ రెడ్డికి ఒక నిబంధన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో నిబంధన ఉండకూడదని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిండు శాసనసభ సాక్షిగా ప్రతిపక్ష సభ్యులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాడిన తీవ్ర అసభ్య పదజాలం ఎథిక్స్ కమిటీకి ఎందుకు కనిపించడం లేదని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. చట్టసభల్లో రూల్స్ మరియు నైతిక సూత్రాలు అందరికీ ఒక్కటేనని స్పష్టం చేశారు. ఎథిక్స్ కమిటీ ముందుగా సీఎం రేవంత్ రెడ్డిని విచారణకు పిలవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విషయంలో ఒక రకంగా, కాంగ్రెస్ నాయకుల విషయంలో మరో రకంగా ప్రవర్తించడం ఎథిక్స్ కమిటీ పక్షపాత వైఖరికి నిదర్శనమని వేముల మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మాని నిబంధనలను అందరికీ సమానంగా అమలు చేయాలని హితవు పలికారు. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడితేనే ఎథిక్స్ కమిటీలు గుర్తుకొస్తాయా? సభలో అధికార పార్టీ సభ్యులు, మంత్రులు, చివరికి స్వయంగా ముఖ్యమంత్రి, మరి వారి వాక్యాల మీద, వారి ప్రవర్తన మీద ఈ ఎథిక్స్ కమిటీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మంచి ఉదాహరణ దానం నాగేందర్ గారు నిండు శాసనసభలో ఏమన్నారో ఒకసారి చూడండి. బయట కూడా తిరగని కొడుకా మేము ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక, ఒక్కొక్కరిని తోలు తీస్తా ఒక్కొక్కరిని చెప్తున్నా, బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. దానం నాగేందర్ గారు ఒక రౌడీలా బీఆర్ఎస్ సభ్యులను బెదిరిస్తే మరి అది ఏంది? కాంగ్రెస్ ఎథిక్స్? అది ఈ భాష ఏ ఎథిక్స్ కిందకి వస్తాయి? నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఇది కనిపిస్తలేదా? ఒక్కడు కాదు, ఇంకా ఏమన్నారో చూడండి. సామేల్ గారు ఏమన్నారో చూడండి. కత్తులు కూడా కోలాడతాం బిడ్డ, కబడతారు. ఏమనుకుంటున్నావు? మా పరికత్తులు లేసేనుకో నీ గడికి ఏమైనా కడతామని చెప్తున్నాను. కత్తులు కోలాట మారుతాయి, మా 10 కత్తులు లేచినాయనుకో అని మాట్లాడితే ఎథిక్స్ కమిటీ నిద్రపోయిందా అని చెప్పి అడుగుతున్నా నేను. ఎథిక్స్ కమిటీ నోరు మూగపోయిందా అని అడుగుతున్నా నేను. కత్తులతో పొడి చంపేస్తాము, కత్తులతో తల నరికేస్తాము అని నిండు శాసనసభలనే మాట్లాడుతుంటే, అది కూడా ఎవరినో కాదు, ఇంకా సభ్యుల్నే, అక్కడున్న సభ్యుల్నే. ఇంకా చూడండి, శంకర్ గారు, పొంగులేటి గారు ఏదో మాట్లాడుతుంటే శంకర్ గారు వెనకాల నుండి ఏమంటున్నాడు చూడండి. అగో రౌండ్ చేసి చూడండి, అగో అది కనిపించలేదా ఎథిక్స్ కమిటీ వాళ్ళకి? కళ్ళు ఏడ పెట్టుకున్నారు ఎథిక్స్ కమిటీ వాళ్ళు. ఇంకా చూడండి, గౌరవనీయులు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, అగో ఏంటండి పొన్నం ప్రభాకర్ గారు, అగో అదేం సైగనండి? అదేందండి? అదేం ప్రవర్తన అండి? గౌరవనీయులు వేముల వీరేశం గారు, నాకు మిత్రుడే ఆయన మాట్లాడుతూ నన్ను గెలుకొద్దు, నాతో గెలికించుకోవద్దు అన్న మాట మాట్లాడిండు. ఇదేం భాష అండి? మరి ఇది ఎథిక్స్ కమిటీకి కనిపిస్తలేదా? స్వయంగా ముఖ్యమంత్రి గారే మొత్తం తెలంగాణ సమాజం చూసింది. ఆయన వాడిన భాష, ఆయన బాడీ లాంగ్వేజ్. ముఖ్యమంత్రి అంటే ఒక హుందాగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి ఒక వీధి రౌడీల అసెంబ్లీలో ప్రవర్తన చేసిన సంగతి తెలంగాణ సమాజం మర్చిపోదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏమన్నారో చూడండి. మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉండరు అధ్యక్ష. తిరిగేసి ఆన్నే బోర్లేసి కొట్టనికి ఒక్కటేసారి తిరిగేసి కొట్టనికి ఉన్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి మాట్లాడొచ్చు, తిరిగేసి బోర్లేసి పండబెట్టి కొడతా అని మాట్లాడొచ్చు. ఏ రాజ్యాంగం నేర్పిన ఎథిక్స్ ఇది ముఖ్యమంత్రి గారికి? కనిపించవు, ఏ ఎథిక్స్ కమిటీ కనిపించవు. ఇంకా ఏమన్నాడు చూడండి. आपको क्या होने वाले कैसे होने वाले पता नहीं है. जो बड़वे को यहाँ भेज दिए, बड़वे को कौन संभालना? ऐसे बड़वों को क्यों इधर लेगा के छोड़ दिए? समझाओ उन लोगों को, सिखाओ कुछ उन लोगों को. यहाँ के बोलने के लिए क्यों उन लोगों को एमएलए चुना है? సహచర శాసనసభ్యుని బడివే. పాపం ఉర్దూ మంచిగా అర్థమవుతుంది కదా అక్బరుద్దీన్ గారికి. తల పట్టుకుంటున్నాడు, చూస్తున్నారు మీరు ఆడ. ముఖ్యమంత్రి గారు భాష చూసి అక్బరుద్దీన్ గారు పాపం సీనియర్ సభ్యుడు ఆయన, ఇదేం కర్మరా బాబు అని తల పట్టుకుంటున్నాడు ఆయన. ఏం కనిపించలేదా అండి ఎథిక్స్ కమిటీ సభ్యులకి, ఎథిక్స్ కమిటీకి? ఇంకా ఏమన్నాడు చూడు. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా నేను. ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఒక మహిళా జర్నలిస్ట్ అని పట్టుకొని ఎవరినన్నా తప్పే గుడ్డలు ఊడదీసి కొడతా అని ముఖ్యమంత్రి గారు అనొచ్చా? ఇది ఎక్కడ మరి ఎథిక్స్? ఇంకా చూడండి, మా సీనియర్ శాసనసభ్యులు గురించి ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచి అక్కడికి తేలిండ్రు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. సబితమ్మ గారిని ఉద్దేశించి ఆ మాటలు, ఆమె నమ్మితే జూబ్లీ బస్ స్టేషన్ లో అడక తినాల్సి వస్తుంది అని చూపిస్తున్నాడు ఇట్లా ఒక ముఖ్యమంత్రి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ ముఖ్యమంత్రినే ముందు ఎథిక్స్ కమిటీ ముందుకు పిలవాలి. ఫస్ట్ పిలవాల్సింది ఆయన్నే. ఇప్పుడు నైతిక విలువలంటే అందరికి ఒక రకంగానే వర్తించాలి. కౌశిక్ రెడ్డికి ఒక తిరిగా, ముఖ్యమంత్రికి ఒక తిరిగా, దానం నాగేందర్కి ఒక తిరిగా, సామేల్ గారికి ఒక తిరిగా, ఇట్లా ఎవరికి వాళ్ళతో విడివిడిగా కాదు కదా. కౌశిక్ రెడ్డికి ఏ నిబంధనలు, ఏ రూల్స్ వర్తిస్తాయో
వాళ్ళకు కూడా అదే రూల్స్ వర్తించాలి. అప్పుడే దాన్ని ఎథిక్స్ కమిటీ అంటారు. లేకపోతే అది పొలిటికల్ కమిటీ అవుతుంది తప్ప ఎథిక్స్ కమిటీ కాదు అది. డెఫినెట్ గా ఇవాళ నేను కోరుతున్నా ఎథిక్స్ కమిటీ పొలిటికల్ కమిటీగా మారద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్న దాంట్లో ఉన్న సభ్యులందరినీ కూడా. డెఫినెట్ గా కౌశిక్ రెడ్డి గారి మీద చర్చించే కంటే మొదలు ఇగో ఇవన్నీ కూడా చూడాలి ఎథిక్స్ కమిటీ. ఎందుకంటే మాకు అవకాశం ఇయ్యరు, అప్పుడు కమిటీలో నేను సభ్యునైనా నాకు అవకాశం ఇయ్యరు ఇవి చూపెట్టానికి. అందుకోసమే మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియాలి దానం నాగేందర్ గారు ఎట్లా ప్రవర్తించారు, ఏమన్నారు, సామెల్ గారు ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలని చెప్పి ఇప్పుడు చూపించడం జరిగింది.